Good morning. I am Pulgu Deepak, Junior Lecturer in Mathematics, Government Junior College, Sitanagar. So we are discussing measures of dispersion. Measures of dispersion విస్తరణ కొలతల్లో చాప్టర్ గురించి మనం చాప్టర్లోని కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సో ఇక్కడ అవిచ్ఛిన్న విభజనలకు మధ్యగతం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కోండి అన్నాడు. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. So find the mean deviation about median from the to the following frequency distribution. ఇచ్చినటువంటి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మనం ఏం కనుక్కోవాలి? మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ప్రాబ్లం అవ్వగానే ఒకసారి మనం ఫార్ములాని రీకాల్ చేసుకుందాం. సో ఏంటి ఫార్ములా? మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ మీన్ డీవియేషన్ about median. The continuous frequency distribution. So continuous frequency distribution kabatti 1 by capital N total frequency, n అంటే total frequency, sigma summation I is equal to 1 to n fi frequency distribution is equal to fi into modulus of xi minus median. This is the formula. So I repeat mean deviation about mean మధ్యగతం నుంచి మధ్యమ విచలనం ఏంటి ఫార్ములా? 1 by capital N summation I is equal to 1 to n fi modulus of xi minus median. This is the formula. సో ఇక్కడ n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, n is nothing but the sigma f total frequency. M, this is very important, m stands for median. Median is equals to, what is the formula for median? To the frequency, continuous frequency distribution. అవిచ్ఛిన్న విభజనాలకు మధ్యగతం ఫార్ములా, మధ్యగతము ఎలా కనుక్కో, మధ్యగతానికి ఫార్ములా ఏంటంటే L ప్లస్ n బై 2 మైనస్ m బై f ఇంటూ c. దిస్ ఇస్ ద ఫార్ములా. f ఇంటూ c, లేదా దీని మొత్తం బ్రాకెట్లో పెట్టి బయట ఇంటూ c అని రాసుకోవచ్చు. So L plus n by 2 minus m by f into c. Okay, what is L? L is lower limit of the median class. Median class లో మధ్యగత తరగతిలో లోయర్ లిమిట్ మనకి దిగువ హద్దు ఎగువ హద్దు అని ఉంటుంది. సపోజ్ నేను ఈ ఇంటర్వెల్ తీసుకున్నాను 10 to 20లో 10 అనేది ఏమవుతుంది? లోయర్ లిమిట్ అవుతుంది. 20 అనేది ఏమవుతుంది? అప్పర్ లిమిట్ అవుతుంది అనమాట. సో ఎల్ అంటే ఏంటి? ఇస్ నథింగ్ బట్ ది లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. సో క్యాపిటల్ ఎన్ తెలుసు, క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, మొత్తం పౌనపున్యము, బై 2 మైనస్ ఎం. వాట్ ఈజ్ స్మాల్ ఎం స్టాండ్స్? ఎం ఈజ్ cumulative frequency of the cumulative frequency of the median, cumulative frequency of the preceding అంటే ముందుగా preceding cumulative frequency of the preceding median class. మీడియన్ క్లాస్ అంటే మధ్యగత తరగతిలో, మధ్యతరగతి తరగతి అంటే n/2, క్యాపిటల్ n/2 ఈ ఫ్రీక్వెన్సీలో ఇది మొత్తంలో ఎక్కడ ఉంటుందో చూస్తాం తర్వాత ప్రాబ్లంలో. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టిన తర్వాత, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్న తర్వాత మీడియన్ అంటే ఏంటి, మధ్యగతం అంటే ఏంటి, డేటాని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. దట్ మీన్స్ n/2 చేస్తే టోటల్ ఫ్రీక్వెన్సీని బై 2తో డివైడ్ చేస్తే 2 పార్ట్స్గా అవుతుంది. సో అప్పుడు n/2 వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో ఐడెంటిఫై చేసేదాన్ని మనం ఏమంటున్నాం? మీడియన్ క్లాస్ అని చెప్పి అంటున్నాం. ఆ మీడియన్ క్లాస్లో L అనేది లోయర్ లిమిట్. ఆ మీడియన్ క్లాస్లో ఈ స్మాల్ m అనేది ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దేనికి ప్రిసీడింగ్ ది మీడియన్ క్లాస్, దట్ ఈస్ అ m. f ఈజ్ what is f? f is the frequency of the median class, frequency of the corresponding median classలో మధ్యగతం తరగతిలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని ఎఫ్ అంటాం.
C is nothing but C is width of the class interval. Width of the class interval. దీంట్లో మీడియన్ క్లాస్లో విడ్త్ ఎంతైతే ఉందో దట్ ఈస్ ద క్లాస్ ఇంటర్వెల్ విడ్త్, అంటే లెంత్ అనమాట. విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, దట్స్ ఇట్. సో ఈ విధంగా మీడియన్ కనుక్కున్న తర్వాత మనం ఈ టేబుల్ని ప్రిపేర్ చేసి ఇది Fi మాడ్యులస్ ఆఫ్ x మైనస్ మ్యూ ఫస్ట్ డీవియేషన్స్ కనుక్కొని తర్వాత దానికి మల్టిప్లై విత్ Fi అండ్ దెన్ యూ గాట్ ది ఫైనల్ ఆన్సర్. దిస్ ఇస్ వెరీ సింపుల్. ఫస్ట్ మీడియన్ ఫార్ములా, ఇక్కడ మీడియన్ కనుక్కోవడం. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మీడియన్ ఎలా కనుక్కుంటామంటే L ప్లస్ n/2 మైనస్ m/f ఇంటూ సి. F ఇంటూ సి కన్ఫ్యూజ్ అవ్వకండి. L అంటే ఏంటంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. నెక్స్ట్ M అంటే ఇట్ ఈస్ ఏ ప్రిసీడింగ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద మీడియన్ క్లాస్. ప్రిసీడింగ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్కి ముందున్నటువంటి సంచిత పౌనపున్యంలో ఉన్నటువంటి విలువ. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, పౌనపున్యం దేంట్లో మీడియన్ క్లాస్లో మధ్యగత తరగతిలో ఉన్నటువంటి పౌనపున్యాన్ని ఎఫ్ అంటాం. సి అంటే తరగతి యంత్రం యొక్క లెంత్, విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్, దట్స్ ఇట్. సో నుంచి అన్నాడు ప్రాబ్లంలో. సో మధ్యగతం నుంచి అంటే మీడియన్ నుంచి కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలి మనం? సాధించిన మార్కులు. సో స్టూడెంట్స్ గెటింగ్ మార్క్స్. సో మార్క్స్ అప్టైన్డ్ స్టూడెంట్స్, దాన్ని మనం ఏం చేస్తాం? క్లాస్ ఇంటర్వెల్స్గా తీసుకుంటాం. సో వాట్ ఆర్ ద క్లాస్ ఇంటర్వెల్స్? 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. కరస్పాండింగ్ వాటిని ఏమంటాం? ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ. సో ఏంటి ఆ ఫ్రీక్వెన్సీ? ఇక్కడ 0 to 10కి ఎంత ఉందండి? అంటే 0 నుంచి 10కి మధ్యలో వచ్చిన మార్కులు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 10 నుంచి 20కి వచ్చిన మార్కులు ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. నెక్స్ట్ 20 to 30 వచ్చిన మార్క్స్ ఎంతమంది ఉన్నారు? 14 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 30 to 40 16 మెంబర్స్ are there. నెక్స్ట్ 40 to 50 4 మెంబర్స్, అండ్ దిస్ ఇస్ 2 లైక్ దిస్. నెక్స్ట్ సో కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం? మీడియన్ కనుక్కుంటున్నాం. కాబట్టి మీడియన్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేయాలి? సంచిత పౌనపున్యము, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సిఎఫ్, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనపున్యము. సంచిత పౌనం అంటే ఏంటి? ఫస్ట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తాం. ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ దట్ ఈస్ 14. నెక్స్ట్ 14 ప్లస్ 14, ఇక్కడ కూడా 14 తీసుకుని మల్టిప్లికేషన్ యాడ్ చేసేయండి డైరెక్ట్గా. సో 28. ఆ 28కి మళ్ళీ 16 యాడ్ చేయండి, ఇక్కడ వేయండి. సో 44, 44కి 4 యాడ్ చేయండి, 48, 48కి 2 యాడ్ చేయండి, 50. ఇది కరెక్ట్గా చేసామా లేదని టెస్ట్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్. ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమంటామండి? క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం కదా. సో క్యాపిటల్ ఎన్ కూడా ఎంత ఉందో చూడండి. 14, 28, 28 ప్లస్ 16 44, 44 ప్లస్ 4 48, 48 ప్లస్ 2 50. సరిపోయింది అది. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఏం చేస్తాం? కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది కనుక్కుంటాం. సో నెక్స్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి? మనం మీడియన్ క్లాస్ని ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ హియర్? వీ హ్యావ్ టు అబ్జర్వ్ n/2. వాట్ ఈస్ టోటల్ ఫ్రీక్వెన్సీ? దట్ ఈస్ 50/2. అంటే ఎంత వచ్చింది? 25. సో 25 అనేది కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉంటుంది? 25 6లో ఉండదు, 14లో ఉండదు, 28లో ఉంటుంది. సో దానికి కరస్పాండింగ్ ఇదంతా కూడా ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ కాల్డ్ మీడియన్ క్లాస్. అది మీడియన్ క్లాస్ అవుతుంది. ఈ 25 అనేది 28లో ఉంటుంది, 28 లోపల ఉంటుంది అది. సో 25 అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో మొత్తాన్ని దీన్ని ఏమంటాం మనం? మీడియన్ క్లాస్ అంటాం. సో మీడియన్ ఫార్ములా ప్రకారంగా మనం ఏమేమి కనుక్కోవాలి? ఎల్ కనుక్కోవాలి. ఎల్ అంటే ఏంటి? లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. సో దట్ ఈస్ 20. నెక్స్ట్ తర్వాత ఎం అనేది ఉంది. ఎం అంటే ఏంటి చెప్పాను? ప్రిసీడింగ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ప్రిసీడింగ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ ఎం వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత ఎఫ్ అంటే ఏంటి? కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద లేదా ఫ్రీక్వెన్సీ ఇన్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని ఎం అంటాం. సో మనకు అన్నీ వచ్చేసినాయి చూడండి. ఇక్కడ ఫార్ములా ఏంటి మనకి?
మీడియన్ అంటే ఎల్ ప్లస్ n/2 మైనస్ m బై f ఇంటూ c. సో వేర్ l ఈజ్ ఈక్వల్స్ టు అన్నీ కావాలి కదా, l ఈజ్ ఈక్వల్స్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ దట్ ఈస్ 20. నెక్స్ట్ n/2 50 m. సో m అంటే ఏం చెప్పాను నేను ఇందాన, ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద మీడియన్ క్లాస్ టు ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్లో ప్రిసీడింగ్ వన్ అంటే ముందున్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ 14. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ f ఈజ్ అ ఫ్రీక్వెన్సీ ఇన్ ద మీడియన్ క్లాస్. సో f అంటే ఎంత 14. అండ్ c విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 10 వచ్చింది, అంటే 14 వచ్చినాయి రైట్. తర్వాత సో దేర్ ఫర్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ n/2 అంటే ఎంత అండి 50/2 కదా, 50/2 మైనస్ m 14 డివైడెడ్ బై f అంటే ఎంత 14 ఇంటూ c విడ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ 10. 20 ప్లస్ 50/2 అంటే ఎంత వస్తుందండి 25 వస్తుంది, మైనస్ 14/14 ఇంటూ 10. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ 25లో నుంచి 14 తీసేయండి, 25లో నుంచి 14 తీసేస్తే ఎంత వస్తుందండి 11 వస్తుంది, బై 14 ఇంటూ 10 అంటే 110/14 వస్తుంది. సో సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ ది ఐ థింక్ 7.86 వస్తుందంట. సో 7.86 అంటే నేను సింప్లిఫై చేస్తే 7.86 వస్తుంది. సో ఫైనల్లీ 27.86. దిస్ ఈజ్ ద మీడియన్, రైట్ 27.86 దట్ ఈస్ ద మీడియన్ వాల్యూ. సో ఇంకొకసారి చూడండి, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి నేను ఏం చేస్తున్నా, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. మీడియన్ ఫార్ములా ఏంటి, l ప్లస్ n/2 మైనస్ m బై f ఇంటూ c. సో l అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్, n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, m అంటే ప్రిసీడింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దేంట్లో టు ద మీడియన్ క్లాస్కి ముందున్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటాం, n/2 అబ్జర్వేషన్ ఎక్కడ ఉంది, n/2 అంటే ఎంత 50/2 దట్ ఈస్ 25th అబ్జర్వేషన్ ఎక్కడ ఉంటుంది, 25 అనేది 28లో ఉంటుంది. సో ఆ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, మీడియన్ క్లాస్గా తీసుకున్న తర్వాత లోయర్ లిమిట్ L అవుతుంది, దీంట్లో ఉన్నటువంటి F నేమో ఫ్రీక్వెన్సీ అంటాం, నెక్స్ట్ ప్రీవియస్ ఉన్నదాన్ని ఏమో M అనుకుంటాం. సో విడ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ 20కి నెక్స్ట్ 30కి ఎంత అవుతుంది 10 అవుతుంది. సో అవన్నీ తీసుకెళ్ళి దీనిలో ప్రతిక్షేపిస్తే వీ గాట్ ది మీడియన్ వాల్యూ. సో ఫస్ట్ వీ కెన్ క్యాలిక్యులేట్ మీడియన్ లైక్ దట్. మీడియన్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ మనం కనుక్కోవాల్సిన మీడియన్ కాదు, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో మీన్ డీవియేషన్ కనుక్కోవడానికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ లేకుండా ఇదంతా చేసేస్తే మీడియన్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా టేబుల్ కింద వేసుకోండి. ఆ కాలం ఇంకో టేబుల్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ కావాలి, ఎందుకంటే మీన్ డీవియేషన్ కావాలి కదా. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మిడ్ పాయింట్స్ కనుక్కోవాలి, మధ్యగత విలువలు. సో దాన్ని ఎక్స్ అనుకుంటాం. 0కి మాడ్యులస్ ఆఫ్ 0కి 10కి మధ్యగత విలువ, మధ్య బిందువు. 0కి 10కి మధ్య ఎంత ఉంటుంది 5 ఉంటుంది. ఎలా వస్తుంది 0 + 10/2, నెక్స్ట్ 10 + 20/2
10 + 20/20 15. నెక్స్ట్ ఇక్కడ 50 20 + 30 అంటే ఎంత అవుతుంది 50 అవుతుంది. 50/2 కొడితే ఎంత వస్తుంది 25. నెక్స్ట్ 35 వస్తుంది. నెక్స్ట్ 45. నెక్స్ట్ 55. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, మిడ్ పాయింట్స్ కనుక్కుంటాం. మిడ్ పాయింట్స్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మాడ్యులస్ ఆఫ్ 5 minus median value. Just now we got it. What is the median value? We got it 27.86, right? 27. 27.86. This is equals. Next 15 లో నుంచి 27.86. 25 లో నుంచి 27.86 సబ్ట్రాక్ట్ చేయాలి. 35 లో నుంచి 27.86 సబ్ట్రాక్ట్ చేయాలి. మాడ్యులస్ పెడుతున్నాం కాబట్టి అన్ని నాన్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. 27.86 55 minus 27.86. ఓకే, సో వాల్యూస్ అన్నీ కూడా కనుక్కున్న తర్వాత ఎలా కనుక్కుంటాము, ఫస్ట్ ఇలా వేసేసుకొని ఆ తర్వాత సింప్లిఫై చేయండి. సో 5 minus 27 ఎంత వస్తుందండి, 22.86 వస్తుందంట. నెక్స్ట్ 12.86, నెక్స్ట్ ఇక్కడ 2.86 అండ్ దెన్ 7.14 అండ్ 17.14 27.14. జాగ్రత్తగా చేయాలి క్యాల్కులేషన్స్. ఇక్కడ క్యాల్కులేషన్ పార్టే ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికి ఏం చేయాలి, నెక్స్ట్ ఎఫ్ని మల్టిప్లై చేయాలి. ఎఫ్ని దీనికి తీసుకొచ్చి మల్టిప్లై చేయాలి. అంటే ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్. సో ఎఫ్ఐ కాలం తీసుకొచ్చి మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ దిస్ వన్, 6 ఇంటూ 22.86 ఫస్ట్ వాల్యూ. తర్వాత 8 ఇంటూ 12.86, 14 ఇంటూ 2.86, 16 into 7.14 and next 4 into 17.14 and 2 into 27.14. ఈ వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సో అవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటున్నాడు, 137.16, 102.88, 40.04, 68.56. ఇక్కడ ఒక మిస్ అయింది. 137 రైట్, 102 రైట్, 40 రైట్, 114. దిస్ ఈజ్ 114. 114.24, నెక్స్ట్ 68.56, 54.29. So we need this total, sigma f fi into xi minus median. This is a value. I is equals to 1 to n. ఎంత వచ్చిందండి వాల్యూ మొత్తం అంటే మొత్తాన్ని టోటల్ చేస్తే విల్ గెట్ యాజ్ అ 517 పాయింట్స్. యాడ్ చేయాలన్నా సమ్మేషన్ కదా, మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి అంత వస్తుంది. ఎంత వస్తుంది, 517.16 వస్తుంది. సో దట్స్ ఇట్. ఈ విధంగా మనం ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్ వర్క్ చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్. Therefore, mean deviation from about or from median is equals to final answer. One by capital N sigma fi into xi minus median. I is equals to 1 to n. ఇక్కడ n అంటే 6 ఇచ్చాడు. రైట్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by n అంటే క్యాపిటల్ అంటే 50 అండ్ దిస్ వాల్యూ
517.16. 517.16 divided by 50. So you will get the value, final answer, 10.34. This is the final answer. That is the final value in the 10.34. సో చాలా జాగ్రత్తగా సింపుల్ ప్రాబ్లం అది, పెద్ద కష్టమైనది ఏం కాదు. మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఫస్ట్ మీడియన్ కనుక్కున్నాం. మీడియన్ కనుక్కున్న తర్వాత ఫార్ములా ప్రకారం 1/n సమ్మేషన్ ఆర్ సిగ్మా FI మాడ్యులస్ ఆఫ్ XI మైనస్ మీడియన్, అవన్నీ ఎలా చేశానో చూపించాను. ఎనీ డౌట్స్? ఇప్పుడు క్లాస్ 6లో విస్తృతి ప్రామాణిక విచలనం అంటే ఏంటో చూద్దాం. సో విస్తృతి అంటే వేరియన్స్. విస్తృతి అంటే వేరియన్స్ అండ్ ప్రామాణిక విచలనం అంటే స్టాండర్డ్ డీవియేషన్. వీటి గురించి లాస్ట్ టాపిక్ ఇది. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో వెరీ ఇంపార్టెంట్ రెండు మెజర్స్ ఏంటంటే వేరియన్స్కి స్క్వేర్ రూట్ కడితే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. రేపు హైయర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కూడా మీరు బీటెక్లో మీన్ స్టాండర్డ్ డీవియేషన్ గురించి ఎక్కువ స్టడీ చేస్తారు. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ అని రేపు చదువుతారు డిస్ట్రిబ్యూషన్స్లో, ఫర్దర్ క్లాసెస్లో. అక్కడ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్లో, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో మీరు మ్యాక్సిమం మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, మీన్ వేరియన్స్ ఈ రెండు అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలోనేమో మీన్ ఇంపార్టెంట్, అలాగే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. సో డేటాలో ఉన్నటువంటి నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. సెంట్రల్ టెండెన్సీ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఒక మూవీ ఉంటే ఆ మూవీకి ఒక ట్రైలర్ లాంటిది ఏది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. డిస్పర్షన్ అనేటప్పటికి ఏంటంటే లోపల ఉన్నటువంటి మూవీలో కూర్చున్న తర్వాత ఒక్కొక్కల యొక్క పర్ఫార్మెన్స్, ఒక కామెడీ యాక్టర్ అట్లా పర్ఫామ్ చేస్తున్నాడు, ఒక హీరో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, హీరోయిన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇలాగ అందరి మధ్య ఉన్నటువంటి అంతర భేదము, వాళ్ళ మధ్య ఉన్నటువంటి డీవియేషన్స్ ఆర్ డిఫరెన్సెస్, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వెరైటీస్, ఇదంతా కూడా స్టడీ చేసేదాన్ని ఏమంటామంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. వెరీ సింపుల్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఆల్రెడీ మనం ఇప్పుడు మీన్ డీవియేషన్ చేసేసాం. రేంజ్ అంటే ఏంటో చూసాం. రేంజ్, మీన్ డీవియేషన్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ ఫైనల్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్మీడియట్లో ఉన్న సిలబస్లో స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్. సో తెలిసిందే మనకి అన్గ్రూప్డ్ డేటాలో రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటాలో మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేదాన్ని మనం ప్రామాణిక విచలనం, తెలుగులో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. విస్తృతి ప్రామాణిక విచలనం అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. మళ్ళీ వేరియన్స్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అంటే ఇవి ఇచ్చాడు, అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. సో దానికి మనము ఫస్ట్ వేరియన్స్ కట్టాలి. వేరియన్స్ అంటే విస్తృతి అంటాం. దీన్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. డినోట్ చేస్తారు విస్తృతిని. సో ఫార్ములా ఏంటంటే 1/n, ఎందుకని ఇక్కడ ఇచ్చినటువంటి డేటా రా డేటా కాబట్టి నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ స్మాల్ n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా. 1/n సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. సో ఈ టేబుల్ ఎలా కనుక్కోవాలి మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి, 5, 12, 3, 18, 6, 8, 2, 10 అని ఇచ్చాడు. సో దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ రెండు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఎక్స్ని డేటాగా టేబుల్ ఫామ్లో తీసుకుందాం. ఇలాగా 5, 12, 3, 18, 6, 8, 2, 10 ఇది. సో మీనింగ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఫార్ములా ఇక్కడ ఎక్స్ బార్ కనుక్కోవాలి కదా. ఎక్స్ బార్ అంటే ఏమవుతుంది? సిగ్మా xi బై n, i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ మొత్తం అంతా కూడా అబ్జర్వేషన్స్ యొక్క మొత్తం టోటల్ 5 ప్లస్ ఇచ్చినటువంటి మొత్తం ఇండివిజువల్స్ అన్నింటినీ కూడా యాడ్ చేయాలి. 6 + 8 + 2 + 10 హోల్ డివైడెడ్ బై, చూడండి 5, 12, 3, 18, 6, 8, 2, 10 మొత్తం అన్నిటిని యాడ్ చేసి ఎన్ని ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. సో మీకు ఈ విధంగా మీకు ఏమొస్తుంది? మీన్ వాల్యూ వచ్చేస్తుంది, ఎక్స్ బార్ వచ్చేస్తుంది.
సో ఎలా, వాట్ ఈస్ ద వాల్యూ 20 ఇక్కడ దాకా 20 ప్లస్ ఇక్కడ 24 అంటే 44 నెక్స్ట్ 44 ప్లస్ 8 52 54 64 వస్తుంది. 64/8 that is equals to 8. I think it is right. X bar is equals to 8. X bar value, right, that's it, correct. So X bar value correct. మీన్ వాల్యూ ఇలా కనుక్కుంటాం. మీన్ వాల్యూ కనుక్కున్న తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటిది కదా ఫార్ములా. సో మీన్ కనుక్కున్న తర్వాత xi మైనస్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. xi మైనస్ ఎక్స్ బార్ డైరెక్ట్ ఇక్కడే ఏం చేసేస్తానంటే స్క్వేర్ కూడా చేసేస్తున్నాను. 2 మార్క్స్ పెట్టేది పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా చేసేయచ్చు. ఎలాగా 5 ఫస్ట్ అబ్జర్వేషన్ 5 ముందు ఫస్ట్ రాసేసుకొని తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకొని ఈజీగా వస్తుంది. 5 మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత వచ్చిందండి 8 వచ్చింది. సో హోల్ స్క్వేర్ చేస్తున్నాను. నెక్స్ట్ 12 మైనస్ 8 హోల్ స్క్వేర్, 3 మైనస్ 8 హోల్ స్క్వేర్, 18 మైనస్ 8 హోల్ స్క్వేర్, 6 మైనస్ 8 హోల్ స్క్వేర్, 8 మైనస్ 8 హోల్ స్క్వేర్, 2 మైనస్ 8 హోల్ స్క్వేర్ అండ్ 10 మైనస్ 8 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల మీకు ఈజీగా వచ్చేస్తుంది వాల్యూ. సో 5 మైనస్ 3 5 మైనస్ 8 అంటే ఎంత వస్తుంది -3 వస్తుంది. -3ని స్క్వేర్ చేస్తే 9, ఇక్కడ 4 వస్తుంది, స్క్వేర్ చేస్తే 16, ఇక్కడ 5 వస్తుంది అంతే కదా. 5 అంటే 5 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి 25, ఇక్కడ 10 వస్తుంది 100, ఇక్కడ 2 వస్తుంది 2 స్క్వేర్ 4, 0, 6 స్క్వేర్ 36 అండ్ ఫైనల్లీ 2 స్క్వేర్ దట్ ఈస్ 4. సో మొత్తం అంతా యాడ్ చేయండి. యాడ్ చేస్తే 15, 20 ఇక్కడ దాకా 20, నెక్స్ట్ 24, 30, 34, I think 4, 3, 5, 6, 9, right? 9, right, 9 and 1 ఒకటి మిగిలింది 194. That's right, 194. So this is sigma x minus x bar whole square, this value. So finally we will write the final solution, final answer. X bar వచ్చింది. నెక్స్ట్ సో ఫైనల్గా ఏం చేస్తాం మనం, దేర్ ఫోర్ ఫార్ములా రాసి దేర్ ఫోర్ వేరియన్స్ విస్తృతి sigma square is equals to 1 by small n summation xi minus x bar whole square I is equals to 1 to n, 1 by n. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8, 1 by 8 ఇంటూ 194 ఈ టోటల్, ఈ మొత్తం టోటల్ 194. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందమ్మా మీకు 24.25. This is the value of variance. Variance value 24.25 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ ప్రామాణిక విచలనము. ప్రామాణిక విచలనము అంటే దీన్ని ఏం చెప్పాను ఇందా నేను, సిగ్మాతో డినోట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. వాల్యూ ఎంత వచ్చిందండి 24.25. సో 24.25 సింపుల్ ఆల్జీబ్రా 4.95 వస్తుందంటండి, వెరిఫై చేయండి 4.95. దిస్ ఈజ్ ద సమ్మేషన్ సిగ్మా వాల్యూ. సారీ దీన్ని ఏమంటాం, స్టాండర్డ్ డీవియేషన్. సిగ్మా వాల్యూ ఎంత అండి 4.95. సో సిగ్మా స్క్వేర్, దీన్ని చదివేటప్పుడు సిగ్మా స్క్వేర్ అని చదువుతాం. సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 24.25 అండ్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్. ఇదేమో వేరియన్స్ అంటారు, ఇదేమో స్టాండర్డ్ డీవియేషన్. సో డేటా అనేది నిన్న మాట్లాడుకున్నాం.
లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. డేటా అనేది మొత్తం అంతా కూడా లోపల వాటి మధ్య ఉన్నటువంటి ఆ డీవియేషన్స్ కానీ నెక్స్ట్ వాటి మధ్య ఉన్నటువంటి వెరైటీని కానీ డిసైడ్ చేసేది ఏంటంటే వేరియన్స్, స్టాండర్డ్ డివిషన్, వేరియన్స్ ఆర్ స్టాండర్డ్ డివిషన్. ఎప్పుడైనా కనుక వేరియన్స్ 0 ఉందనుకోండి అంటే డేటా మొత్తం అంతా కూడా కాన్స్టెంట్గా ఉందని. సో డేటా మొత్తాన్ని కనుక ఒకే రకంగా ఉంది. సపోజ్ ఒక క్లాస్లో అందరూ 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ కూడా అందరూ ఇంటెలిజెంట్ ఫెలోస్, అందరూ ఇంటెలిజెంట్. అందరికీ ఎవరికి ఎగ్జామ్ పెట్టినా కానీ 50 మార్క్స్ పెడితే 50 మార్క్స్ వస్తున్నాయి, 100 పెడితే 100 మార్క్స్ వస్తున్నాయి. అప్పుడు మనం ఆ డేటాలో మనం కనుక వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, మీన్ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. అదే వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, దాని మధ్య ఏమవుతుంది, ఆ వేరియన్స్ అనేది ఏమవుతుందంటే 0 వస్తుంది. అంటే ఏంటంటే డేటా మొత్తం అంతా కూడా యూనిఫామ్గా ఉందని మీనింగ్ అనమాట. సో ఒక డేటా యొక్క నేచర్ని కనుక్కోవడానికి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా దీని గురించి కొంచెం హైయర్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత పాపులేషన్ వేరియన్స్, శాంపుల్ వేరియన్స్, పాపులేషన్ మీన్, శాంపుల్ మీన్ అంటే ఫర్దర్ క్లాసెస్కి హైయర్ క్లాసెస్కి వెళ్తున్నప్పుడు మీకు అక్కడ కొంచెం సింపుల్ ఏంటంటే కొంత కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కాలేజ్ మొత్తం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 1000 మెంబర్స్ ఉన్నారు. 1000 మెంబర్స్ ఉన్నప్పుడు 1000 మెంబర్స్ గురించి మనం వాళ్ళ కాలేజీలో పిల్లలందరూ బాగా చదువుతారండి, లేదా యావరేజ్ స్టూడెంట్స్ అండి, లేదా డల్ స్టూడెంట్స్ అండి అని తెలియడం కోసం ఏం చేస్తామంటే ఆ 1000 మెంబర్స్లో నుంచి మొత్తం సపోజ్ 1000 మెంబర్స్ ఉంటే మనం 1000 మెంబర్స్ గురించి మొత్తం డేటా తీసుకొని చెప్తే దట్ ఈస్ పాపులేషన్ మీను, పాపులేషన్ వేరియన్స్ వస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ మీద మనం క్యాల్కులేట్ చేస్తే. కానీ అలా కాకుండా మనం ఏం చేస్తామంటే సమ్టైమ్స్ ఈ 1000 మెంబర్స్ మీద కాకుండా ఎక్కడో ర్యాండమ్గా ఒక 100 మెంబర్స్ మీద, లేదా 100 కూడా, లేదా 20 మెంబర్స్ మీద, 1000 మెంబర్స్ ఉన్న కాలేజీలో 20 మెంబర్స్ తీసుకున్నా. ఆ 20 మెంబర్స్ తీసుకొని ఏం చేస్తున్నానంటే నేను ఆ 20 మెంబర్స్ అంటే ఏంటి, శాంపుల్ మొత్తం 1000 మెంబర్స్ ఉన్న దాంట్లో నుంచి 1000 స్టూడెంట్స్లో దాని నుంచి 20 స్టూడెంట్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ర్యాండమ్ అంటే అక్కడక్కడ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఆ 25 స్టూడెంట్స్కి నేను కనుక శాంపుల్ మీను, శాంపుల్ వేరియన్స్ కనుక నేను క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఆ శాంపుల్ మీను, శాంపుల్ వేరియన్స్ అనేది దానికి అంటే పాపులేషన్ మొత్తం 1000 మెంబర్స్కి కూడా ఈక్వల్గా ఉందనే దాన్ని టెస్ట్ చేస్తారు. అది భవిష్యత్తులో మీరు నేర్చుకుంటారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో దీంట్లో ఇదేదో ఫార్ములాలు వేసేసి చదివేయడం కాదు, అసలు ఎందుకు చదువుతున్నాము, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎక్కడ ఉపయోగిస్తారు, రేపటి రోజున మీరు ఫర్దర్ స్టడీస్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మీన్ అనేది లేదా యావరేజ్ అంటాం మనం, మీన్ ఆర్ యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ అంటేనేమో స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ తీసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్. మీన్ అనేదేమో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఒక టూల్. అలాగే స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, మీన్ డీవియేషన్, రేంజ్ ఇవన్నీ కూడా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. దట్స్ ఇట్. సో నౌ వీఆర్ క్యాలిక్యులేట్ ఏం చేస్తాం మనం, ఫస్ట్ అన్గ్రూప్డ్ డేటాకి మనము వేరియన్స్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసాం. నౌ విల్ గో ఫర్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తే మనం వేరియన్స్ ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. To the following discrete frequency distribution అని వాల్యూస్ ఇస్తున్నాడు. xi వాల్యూస్ 6, 10, 14, 18, 24, 28, 30. So corresponding frequencies 6, 2, 4, 7, 12, 8, 4, 3. That's it. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి డేటాకి నేను ఏం కనుక్కోవాలి, వేరియన్స్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. చాలా సింపుల్ ప్రాబ్లం. కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్, స్క్వేర్లు చేసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సో ఫార్ములా శాంపుల్ డేటా అంటే లైక్ రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటా వచ్చినప్పుడు మనం ఏం చేసాము, సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. అయి పెట్టినప్పటికి మళ్ళీ మెన్షన్ చేయాలి i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n.
దిస్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా. ఇప్పుడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి చేస్తున్నాను. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా ఏంటి? దీనిలో కూడా సిగ్మా స్క్వేర్, వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్, విస్తృతి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎన్ ప్లేస్లో ఏం పెడతామంటే క్యాపిటల్ ఎన్, అంటే ఎందుకని ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, టోటల్ ఫ్రీక్వెన్సీ ఏంటో సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n xi మైనస్ సేమ్ మీన్ x బార్. దట్ ఈస్ ఫార్ములా ఫర్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ వేరియన్స్ ఫార్ములా. సో ఇప్పుడు మనం అవన్నీ కనుక్కోవాలి. సో చేద్దాం. ఫస్ట్ ఎక్స్ సిరీస్ తీసుకుంటున్నాను. ఎక్స్ అబ్జర్వేషన్ 6, 10, 14, 18, 24, 28, 30. ఎంట్రీ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయాలి. ఏ ఒక్క అబ్జర్వేషన్ కనుక తేడా వేశారంటే కనుక మొత్తం ప్రాబ్లం అంతా పోతుంది. సో 2, 4, 7, 12, 8, 4, 3 ఇది డేటా. ఇప్పుడు నేను ఏం చేయాలి, వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడం అంటే విస్తృతి కనుక్కోవడం. విస్తృతి కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఎక్స్ బార్ రావాలి. ఎక్స్ బార్ కావాలంటే ఏం చేయాలి, క్యాపిటల్ ఎన్ కనుక్కోవాలి. క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ కదా, ఇది మొత్తం యాడ్ చేయాలి. 2 + 4 6 13, నెక్స్ట్ 25 8 33 7 33 7 40 రైట్. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఎందుకని ఎక్స్ బార్ వాల్యూ, ఎక్స్ బార్ ఫార్ములా ఏంటండి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై టోటల్ ఫ్రీక్వెన్సీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఎఫ్ఐఎక్స్ఐ అంటే 2 మల్టిప్లై చేయండి. 12 ఎస్, నెక్స్ట్ 40 98 18 12s 216 24 into 8 192 right. 28 into 112 90. ఈ టోటల్ ఏమంటాం మనం, సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ మొత్తం యాడ్ చేస్తుంది. ఓకే, 1 ఎంత వస్తుంది మొత్తం యాడ్ చేస్తే అంటే చూద్దాం. 10 నెక్స్ట్ 7 డేటా రాసేద్దాం. 760 వెరిఫై చేయండి రైట్. 760 ఇలా టోటల్ మొత్తం ఇది ఇవన్నీ 12 + 40 + 98 + 216 + 192 + 112 + 90 ఇలా లాస్ట్ నుంచి చేస్తే సింపుల్ ఆల్జీబ్రా ఇది చేసేసేయండి. నెక్స్ట్ మీన్ వాల్యూ వస్తుంది. మీన్ వాల్యూ ఎలాగా, సో మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ ఎంత 760 బై 40 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మీన్ వాల్యూ ఎంత వస్తుందండి 19 రైట్. సో మీన్ దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 19. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 19 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేముంది ఇంకా మనకి, నెక్స్ట్ కాలం ఏం కనుక్కోవాలి, అదిగో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఆ టోటల్ యాడ్ చేస్తే మనకి పార్ట్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ 1/1 డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. సో ఎక్స్ఐ 6 మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత అండి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ బార్ అంటే 19 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 10 మైనస్ 19 హోల్ స్క్వేర్. డైరెక్ట్ చేసాను ఏం పర్వాలేదు. 14 మైనస్ 19 హోల్ స్క్వేర్. ఎక్సైజ్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవ్వండి అండి ఎక్సైజ్ అన్నీ కూడా. ఓకే, ఫస్ట్ 6, నెక్స్ట్ 10, నెక్స్ట్ 14, నెక్స్ట్ 18 మైనస్ 19 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 24 మైనస్ 19 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 28 మైనస్ 19 హోల్ స్క్వేర్ అండ్ 30 మైనస్ 19 హోల్ స్క్వేర్. అంతే. సో ఇంకా వాల్యూస్ అన్నీ వేసేస్తే మనకి ఒక వాల్యూ ఒకటి వస్తుంది. ఇంకొకటి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఎఫ్ఐ ఉండాలి కదా, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n రైట్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ వేసేద్దాం. 6 మైనస్ 9, 6 మైనస్ 19, 6 మైనస్ 19 అంటే
ఎంత వస్తుందండి 7 వస్తుంది. 7 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందండి మనకి 6 మైనస్ 19 13 వస్తుంది. 13లో నుంచి -13 వస్తుంది. -13 స్క్వేర్ చేస్తే 169 రైట్. ఇక్కడేమో 9 వస్తుంది. 9 స్క్వేర్ అంటే ఎంత 81 రైట్. ఇక్కడేమో 5 వస్తుంది. 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 1 స్క్వేర్ 1 రైట్. నెక్స్ట్ ఇక్కడ 24లో నుంచి 19 తీస్తున్నాం అంటే 5 స్క్వేర్ అంటే ఎంత అండి 25. ఇక్కడ మళ్ళీ 28 19 అంటే 9 వస్తుంది. 9 అంటే 9 స్క్వేర్ 81. నెక్స్ట్ ఇక్కడ 30 మైనస్ 19 అంటే ఎంత వస్తుంది 11 వస్తుంది. 11ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందండి 121. మనకు కావాల్సింది ఏంటి వేరియన్స్లో సిగ్మా ఎఫ్ఐ ఇంటూ శాంపుల్ అన్గ్రూప్డ్ డేటాలో ఇది ఫార్ములా, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఇది ఫార్ములా. సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/n సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇది క్యాలిక్యులేట్ చేద్దాం.